హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో K20 ప్రోలో లేటెస్ట్ EvolutionX OS ఇది వర్షన్ వచ్చేసి 5.5.2 వర్షన్ బేస్డ్ ఆన్ Android 11. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android 11 మీద అయితే రన్ అవుతుంది. అట్లాగే Android సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th March 2021 మీద రన్ అవుతుంది. కెర్నల్ గురించి మాట్లాడుకుంటే రెఫ్ కెర్నల్, స్టాక్ కెర్నల్ ఉంది కదా, స్టాక్ కెర్నల్ అయితే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. 5.5కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి కొత్తగా దీనిలో కంట్రోల్ సెంటర్ అయితే చేంజ్ చేశారు. ఇది చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ ఎఫెక్ట్ బాగుంది. అట్లాగే బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ బార్ ఉంది కదా, అదైతే మనకి కొంచెం డిఫరెంట్గా ఓపెన్ అవుతుంది. చూసారా, ఏదైతే చేంజ్ చేశారు. ఇంచుమించుగా మనకి Android 12 ఉంది కదా, Android 12 లుక్ అయితే మనకి కొంచెం కనిపిస్తుంది దీనిలో. నెక్స్ట్ సెట్టింగ్స్లో డ్యూయల్ 4G అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్లూటూత్, హాట్స్పాట్ ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. దీనిలో 5.5లో ఉన్న అడిషనల్ ఫీచర్స్ గురించి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఆప్షన్ చూసారా, దేవాల్వర్ అని, దీని మీద ట్యాప్ చేస్తే మనకి కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను బిఫోర్ వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి అయితే మీరు వీడియో చూడొచ్చు. టోటల్ సెక్షన్ మొత్తం మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ఫర్ సపోజ్ నేను ఇక్కడ స్టేటస్ బార్ చూసారా, ఛార్జింగ్కి సంబంధించిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా లైన్, నేను దాన్ని అలా చేంజ్ చేశాను. యాక్చువల్గా అయితే మనకి రైట్ సైడ్ కార్నర్ ఉంది కదా, రైట్ సైడ్ కార్నర్లో అయితే కనిపిస్తుంది. నేను టోటల్ దాన్ని అయితే రిమూవ్ చేసేసాను. ఈ లైన్ బార్ అయితే నేను సెట్ చేశాను. అట్లాగే టైం కూడా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది, నేను ఈ మిడిల్లో అయితే సెట్ చేసుకున్నాను. ఇక్కడ పైన మనకి కలర్ ఉంది కదా, ఈ కలర్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. RGB కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అట్లాగే ఎసెంట్ కలర్ ఉంది కదా, మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని డివైస్కి సంబంధించిన కలర్స్ అయితే మెన్షన్ చేశారు. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి షోమీ ఉంది కదా, రెడ్మీకి సంబంధించింది ఇక్కడ ఉంది, పిక్సెల్కి సంబంధించింది ఉంది. అట్లాగే ఉబుంటు కలర్ ఉంది కదా, ఉబుంటు టచ్కి సంబంధించిన కలర్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అయితే మీరు చేంజ్ చేసుకుంటే పైన మనకి స్టేటస్ బార్లో టోటల్ సిస్టమ్కి సంబంధించిన కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ OnePlus ఉందో చూసారా, OnePlus సెట్ చేస్తే రెడ్ కలర్ చేంజ్ అయింది. ఇక్కడ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఐకాన్ షేప్ కానీ ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కొత్త ఆప్షన్ ఏంటంటే జీ విజువల్ మోడ్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. స్టేటస్ బార్ హైట్ని కానీ హెడర్ సైజ్ అని ఉంది కదా, హెడర్ సైజ్ని కానీ మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ చేంజ్ చేస్తే హెడ్ సైజ్ పెరిగిపోయింది చూసారా, ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. నావిగేషన్ బార్ ఉంది కదా, నావిగేషన్ బార్ మీరు యాడ్ చేసుకుంటే నావిగేషన్ బార్ కలర్ని కూడా ఇక్కడ నావిగేషన్ బార్ అయితే మనకి డాట్లో చిన్న డాట్ అయితే కనిపిస్తుంది కదా, కలర్ చేంజ్ అయింది చూసారా బ్లూ కలర్లో, ఇదొక ఆప్షను. ఇట్లా వాల్యూమ్ ప్యానల్ స్టైల్ కూడా ఇక్కడ నుంచి మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి ఈ స్టైల్లో అయితే ఉంది, ఇప్పుడు మార్చుకుంటే స్టైల్ అయితే చేంజ్ అయింది కదా, కొంచెం సింపుల్గా ఉంది ఇది. నెక్స్ట్ నోటిఫికేషన్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ లైట్ అని ఉంది కదా, నోటిఫికేషన్ లైట్ కూడా మనకి ఏ యాప్స్కి అయితే కావాలి, ఏ యాప్స్కి అయితే లైట్, ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఇక్కడ లైట్ ఉంటుంది కదా LED లైటు, ఈ LED లైటు ఏ యాప్కి అయితే మనకి అవైలబుల్లో ఉండాలి, ఏ యాప్లో అయితే మనం డిజేబుల్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ లైట్ అని ఉంది కదా, బ్యాటరీ ఛార్జింగ్ లైట్లో కూడా మనకి ఏ సిచ్యువేషన్స్లో అయితే లైట్ ఉండాలి, ఏ సిచ్యువేషన్లో మనం లైట్ ఆఫ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. న్యూ నోటిఫికేషన్స్ కానీ లైట్ పల్స్ కలర్ ఉంది కదా, లైట్ పల్స్ కలర్ను కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ మెనూ ఉంది కదా, పవర్ మెనూలో ఆప్షన్స్ కూడా చేంజ్ చేశారు చూడండి. మనకి యాక్చువల్ పవర్ మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, అడ్వాన్స్డ్ మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి, రీస్టార్టు, బూట్ లోడరు, రికవరీ సిస్టమ్. వీటిలో మనం ఏ ఆప్షన్ అయితే ఫర్ సపోజ్ నేను రికవరీ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ రికవరీ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనం ఆటోమేటిక్గా రికవరీ మోడ్లో అయితే మొబైల్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షను. అట్లాగే వాటితో పాటే స్క్రీన్ షాట్ కావాలంటే అక్కడ స్క్రీన్ షాట్ పెట్టుకోవచ్చు, స్క్రీన్ రికార్డ్ కావాలంటే స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ వచ్చింది. ఇట్లా మీకు ఏది కావాలంటే మీరు దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇవైతే దీనిలో ఆప్షన్స్. స్క్రోల్ డౌన్ చేస్తే అబౌట్ EvolutionX అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మీరు డెవలపర్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు.
డెవలపర్ వెబ్సైట్ మార్టర్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే డెవలపర్కి సంబంధించిన ట్విట్టర్ పేజ్ అయితే ఇది. ఇక్కడ నుంచి మీరు డెవలపర్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ స్టైల్స్ అండ్ వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే, వాల్పేపర్స్ అయితే మనకి గూగుల్ పిక్సెల్ 5కి సంబంధించిన వాల్పేపర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. గూగుల్ పిక్సెల్కి సంబంధించిన లైవ్ వాల్పేపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వాయిస్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని చూసారా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇది అవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. అదర్వైజ్ మిగిలిన బిల్డ్ అంతా మనకి పర్ఫెక్ట్గానే ఉంది. నెక్స్ట్ అట్లాగే గూగుల్ పే కానీ పేటిఎం కానీ బ్యాంకింగ్ యాప్స్ అయితే మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ అయితే మనకి సేఫ్టీ నెట్ పాస్ అయింది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా అయితే మనకి గూగుల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ మనకి ఆండ్రాయిడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. గూగుల్ కెమెరా అయితే దీనిలో ప్రొవైడ్ చేయలేదు, మనం ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకి కెమెరా కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. అట్లాగే ఒకసారి బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. బిల్డ్లో నేను చూసిన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నేను కాల్ అయితే కట్ చేసి చాలాసేపు అయింది. ఇక్కడ కట్ చేస్తుంటే కాల్ అయితే డిస్కనెక్ట్ అవ్వలేదు. ఒక్కసారి మాత్రమే నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. అదర్వైజ్ బిల్డ్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఛార్జింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఒక్కసారి మాత్రమే మిడిల్లో నేను ఛార్జ్ చేశాను. ఛార్జింగ్ అయితే నేను గేమ్స్ అయితే యూజ్ చేయలేదు, డైలీ డ్రైవ్గా నేను యూజ్ చేసి చూశాను. బిల్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఛార్జింగ్ విషయంలో మాట్లాడుకుంటే. అట్లాగే థర్మల్ ప్రొఫైల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మీరు థర్మల్స్ కూడా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, దీనిలో ఛార్జింగ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, మనం లాస్ట్ ఫుల్ ఛార్జ్ అప్పుడు చేసాము, అట్లాగే ఛార్జ్ సైకిల్స్ మనకి ఎంత కంప్లీట్ అయ్యాయి, ఎంత రిమైనింగ్లో ఉన్నాయి, ఛార్జింగ్ బ్యాటరీ టెంపరేచర్ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇదైతే చాలా బాగుంది ఆప్షను. మనకి అప్డేట్స్ అయితే ఇక్కడ నుంచి ఆటో అప్డేట్ చేసుకోవచ్చు. న్యూ అప్డేట్ మనకి ఎప్పుడైతే వస్తుందో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆటోమేటిక్గా మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. సపరేట్గా మనం ఫ్లాష్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, దీని రివ్యూ అయితే ఇది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్ మనకి ఈ 3 files అవుతాయి. సింపుల్గా రికవరీ మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ అయింది కదా. అయిన తర్వాత మీరు TWRP యూజ్ చేస్తున్నట్లయితే కనుక అడ్వాన్స్డ్ వైపు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి డైలీ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. అయింది కదా. బ్యాక్ వచ్చేసి ఫైల్స్ ఇన్స్టాల్లోకి వెళ్ళి ఫైల్స్ ఎక్కడైతే ఇన్సర్ట్ చేసుకున్నారో మ్యాక్సిమం డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది కదా, డౌన్లోడ్ ఫోల్డర్లో అయితే మనకి ఫైల్స్ అయితే కనిపిస్తాయి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫర్మ్వేర్ వెండర్ ఫైల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది ఫైల్. ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్. ఇన్స్టాల్ అయింది కదా. బ్యాక్ వచ్చి EvolutionX 5.5.2 వర్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. రూమ్ ఫైల్ ఇన్స్టాల్ అయింది కదా. అయిన తర్వాత డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే మనకి బూట్ లూప్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే జస్ట్ సింపుల్గా దీన్ని కూడా ఫ్లాష్ చేసేయండి. అయిన తర్వాత రీబూట్ సిస్టమ్. లేటెస్ట్ ఎవల్యూషన్కి సంబంధించిన బూట్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది.
సెటప్ కంప్లీట్ చేసేద్దాం.